రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. అది మనకి చాలా చిన్న విషయం, కానీ శాతానికి అది చాలా పెద్ద విషయం. ఓకే, నువ్వు అనుకుంటా చిన్న పాపాలు పెద్ద పాపాలు అని దేవుని రాజ్యంలో అలాగేంటి ఉండదు. పాపం పాపమే, నీతి నీతియే. మనం నిజాయితీగా ఉండమన్నాడు దేవుడు, అదే అన్నాడు. మళ్ళీ పాపం చేయొద్దు అని మళ్ళీ దేవుడు చెప్పాడు. సో దాని గురించి ప్రతిసారి నువ్వు ఏ తప్పు చేసినా కృప వల్ల, నీ మీద దేవుని కృప ఉన్నది, ఆ కృప వల్ల వెయిట్ చేయాలా, దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన రక్తం పోక్షించుకొని నువ్వు క్షమాపణ అడగాల. ఆ క్షమాపణ అడిగినప్పుడు దేవుడు నీకు ప్రతిదీ క్షమిస్తాడు, ఇంకా ఘనతగా నీకు బ్లెస్ చేస్తాడు. ఓకే, తీసుకోండి కీర్తనలు 103. అందరూ గట్టి గట్టిగా మీ ఇంట్లో చదవండి. నా ప్రాణము యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కృతదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇజ్రాయెల్ వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరం పరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుడు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్లల పిల్లల తరములు నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞల లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్పు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆమేన్. ఆమేన్. ఇందులోనే మనం కొన్ని వాక్యాలను మళ్ళీ చదువుదాము. ఎఫెసీ 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనకి క్షమాపణ కలిగి ఉన్నది. ఓకే, మొదటి యోహాను 1:9. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనకి పవిత్రులుగా చేయను, సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేయను. ఓకే, దానియేలు 9:9. దానియేలు 9వ అధ్యాయము.
మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిని, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఓకే, ఆయన కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. ఓకే, యెషయా 43:25. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. అది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు క్షమాపణ అడిగినప్పుడు ఆయన నీ పాపాలు తుడిచేస్తాడు, మళ్ళీ ఆయన జ్ఞాపకం చేసుకోడు. నీ పాపాలు ఒక్కసారి క్షమాపణ అయిపోయిన తర్వాత నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు, కానీ ఆయన మళ్ళీ జ్ఞాపకం చేసుకోడు. ఇవాళ సహోదర సహోదరి, ఇవాళ నీ పాపాలు క్షమాపణ అయిపోయి అనేసి నువ్వు నమ్మితే చాలు. ఆ నమ్మడమే నీకు దేవునికి దగ్గరికి తీసుకొని వస్తుంది. ఈ సంసారంలోనే నీకు అందరికన్నా ఇంపార్టెంట్ ఏంటి? దేవుడు ఇంపార్టెంటే. నేను క్వశ్చన్ తప్పు అడిగాను, సారీ. నువ్వు ఏది కోరుతున్నావు అదే అడగాల. పరిచర్య చేయడం, పరిచర్య చేయడం, పరిశుద్ధంగా జీవించడం కొంచెం కరెక్ట్ ఆన్సరే, కానీ అది పూర్తిగా కరెక్ట్ కాదు. డూయింగ్ గాడ్స్ విల్ నో ఓకే, బట్ నాట్ కరెక్ట్. దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడనుకో, నీకేంటి కావాలా? సులభానికి వచ్చి చెప్పుతాడుగా, జ్ఞానము అన్ని ఈ సంసారంలోనే పనికొస్తది. నేనైతే ఒకటే అడుగుతాను, నాకు నేను నీ రాజ్యంలోనే ప్రవేశించేలాగా బుద్ధి జ్ఞానం నాకు ఇయ్యు, ఏ తప్పు చేయకుండా. అది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం ఏది చేసినా ఏది చేయకపోయినా ఆయన రాజ్యంలోనే మనం ఎంటర్ అవ్వకపోతే, నేను ఎన్ని ప్రీచింగ్ చేసినా, ఎన్ని మందికి దేవుళ్ళలో తీసుకొని వచ్చినా, నాలో చిన్న తప్పు ఉండిపోయి ఆ సమయంలోనే నేను అది క్షమాపణ అడగకుండా ఆయన సన్నిధిలో వెళ్ళానంటే ఎక్కడ వెళ్తాను? నరకానికి పోతా. నాకు చాలా మంది ఒకసారి దేవుడు ఈ కళలో చెప్పాడు. ఏంటవిదంటే, నేను చాలా ఎక్కువ మీటింగ్స్ తీసుకోవడం జరిగింది, చాలా మందికి ప్రేస్ చేయడం జరిగింది, నా పర్సనల్ టైం తగ్గించేసుకున్నా. ఏంటవుతుందంటే, మనం ఒకరొకరు కాంప్రమైజ్ అవుతాం. ఎక్కువ మందికి ప్రార్థన చేసినప్పుడు ఏంటవుతాం? కాంప్రమైజ్ అవుతాం. టైం సరిపోదు సొంత గురించి ప్రార్థన చేసుకోవడానికి. అప్పుడు దేవుడు నాకు ఒక కళ చూపించాడు. ఇది చాలా సార్లు కొన్ని మందికి చెప్పాను, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కావాలా. ఒక పెద్ద లైన్ ఉన్నది, నేను చనిపోయాను, స్వర్గానికి వెళ్ళిపోతున్నారు అందరూ. అక్కడ స్వర్గం దారంలోన యేసు ప్రభు అక్కడ నిలబడి ఉన్నాడు. ఎస్ అంటే మనం స్వర్గంలో వెళ్తున్నాం, నో అంటే నరకంలో వెళ్తున్నాం. సో నేను చాలా హ్యాపీ. అరే, ఈ పర్సన్ కి నేనే రక్షించాను, ఈ పర్సన్ కి నేనే వాక్యం చెప్పాను, నా వల్ల దేవుని దగ్గరికి వచ్చాడు, చూడు ఇవాళ దేవుడు ఎస్ అన్నాడు, స్వర్గానికి వెళ్ళిపోయాడు అనేసి. అలాగనే కొన్ని వెళ్ళినప్పటికి అలాగే వెళ్ళిపోతున్నారు. నా టైంకి వచ్చేసరికి దేవుడు ఇలాగని చెప్తుంటారు. నా కళ ఓపెన్ అయిపోయింది భయంతో. ఏంటి దేవా ఇది అలాగే వింది అన్నాను. ఇన్ని మందికి నేను వాక్యం చెప్పాను, వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళారు, వాళ్ళందరికీ రక్షణ దొరికింది, నాకెందుకు లేదు? ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎంటర్. నువ్వు చెప్పావు బాగానే ఉన్నది, దానికి ఇంప్లిమెంట్ చేసావా అన్నాడు. నువ్వు నాతోని సమయం గడిపేవా? వేర్ ఇస్ యువర్ పర్సనల్ టైం విత్ మీ? అందుకే సోదర సోదరి గుర్తుంచుకోండి, నువ్వు నీ పర్సనల్ టైం దేవునితోని గడపడం చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎన్ని పరిచర్య చేయి, నువ్వు ఏదైనా చేయి, నువ్వు ఎన్ని అద్భుతాలు చేయి, అవన్నీ అక్కడ పని చెయ్యి. నువ్వు ఒట్టి దేవుని దగ్గర నువ్వు ఎంత తగ్గించుకొని ఉంటే అంత దేవుడు నీకు హెచ్చిస్తాడు. ఈ సమయంలోన మనం వాక్య భాగంలో వెళ్తున్నాం, కానీ ఈ వాక్య భాగం చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్ లోన. మీలో ఎన్ని మందరు చేతబడిలో ఉన్నారో, ఎన్ని మందరు మీరు అస్వస్థతో ఉన్నారో, ఎన్ని మందరు మీరు కష్టాల్లో ఉన్నారో, ఇవి క్లెయిమ్ చేసుకోండి. ఇది క్లెయిమ్ చేసుకున్నప్పుడు నువ్వు ఇవాళ విడుదల పొందుతావు.
ఇది నాకు దేవుడు ఇది మాట్లాడాడు, ఇది నువ్వు ఇది క్లెయిమ్ చేసుకోవాలి. నేను చెప్పినప్పుడు నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి. ప్రతి వాక్యం నేను చెప్పినప్పుడు నువ్వు చదువుకున్న అది క్లెయిమ్ చేసుకున్నప్పుడు నువ్వు విడుదల అవుతావు. మీలోన చూస్తారు ఈ సమయంలోనే మీకు స్టార్టింగ్ లోనే అది పవర్ ఆఫ్ గాడ్ మూవ్ అవుతుంది. ఓకే, మూవ్ అవునప్పుడు ఈ వీడియోస్ ఆన్ చేసుకుంటే మంచిది. ఓకే, యూ హ్యావ్ టు క్లెయిమ్ దిస్. నువ్వు ప్రతిదీ నువ్వు ఏం చేసుకోవాలా, ఒప్పుకోవాలా, క్లెయిమ్ చేసుకోవాలా. అప్పుడు నీకు విడుదల దొరుకుతుంది. ఓకే, ఇవాళ నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే థింగ్స్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ డస్. యేసు రక్తం ఏంటేంటి చేయగలదు అది మనం చూద్దాము. ద బ్లడ్ ఆఫ్ జీసస్ ప్రొవైడ్స్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. నీలో ఉండే ప్రతి ప్రాబ్లం కి ఒకటే సొల్యూషన్, అదేంటంటే యేసు రక్తం. యేసు రక్తం నువ్వు ఎప్పుడు తీసుకోగలవు అంటే దాని కండిషన్ ఏంటంటే నువ్వు దేవునితోని క్షమాపణ అడిగి క్షమించిన తర్వాత నువ్వు యేసు రక్తం తీసుకోగలవు. అప్పుడు నీకేంటవుతుంది అంటే దేవుడు నీకు విడుదల చేస్తాడు. యేసు రక్తంకి చాలా పవర్ ఉన్నది. యేసు రక్తంకి చాలా శక్తి ఉన్నది. మనం అక్కడ పుట్టాము, ఈ సంసారంలోన పుట్టాము. ఈ సంసారం అలాంటి సంసారము పాపంతో కూడి ఉండే సంసారం. ఈ సంసారంలోన ప్రతిదీ పాపమే, ప్రతిదీ సిన్, ప్రతిదీ మరణమే, ప్రతిదీ నెగటివే. అక్కడ మనం పుట్టాము. ఈ సంసారం నుంచి మనము నుంచి బయటికి రావాలి అంటే మనకి దేవుడు ఒకటి ఇచ్చాడు. ఫస్ట్ పర్సన్ అక్కడ పోగొట్టుకున్నాడు. ద లాస్ట్ పర్సన్ హూ హాస్ వన్ ఫర్ అస్, దట్ ఈస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనకి నమ్మాలా. మనం ఏం నమ్మాలి అంటే యేసుక్రీస్తు మన పాపాల వల్ల సిలువ ఎక్కాడు, మన పాపాల వల్ల ఆయన రక్తం కాచాడు, ఆయన మన పాపాల వల్ల కొట్టుబడాడు. అప్పుడు నువ్వు విడుదల పొందుతావు. సోదర సోదరి గుర్తుంచుకో, ఇది నువ్వు అక్సెప్ట్ చేసినప్పుడు నువ్వు బ్లెస్ అవుతావు. ఇది నువ్వు అక్సెప్ట్ చేసేవా? ఆర్ యు అక్సెప్టింగ్ ఇట్? ఆర్ యు రియలీ అక్సెప్టింగ్ ఇట్? నువ్వు మనసారా నువ్వు అడుగు దేవునికి, దేవా నా తప్పుల వల్ల. చూడండి, గుర్తుంచుకోండి, అక్కడ 2 దొంగలు యేసు ప్రభుతోనే సిలువ పైన ఉండాలా? వాళ్ళలోన ఒక్క దొంగ ఏంటంటారు, 2 దొంగల ముందు అంటారు, నువ్వు దేవుడైతే నువ్వు రక్షించుకో, మాకు రక్షించనేసి. కానీ ఒక్క దొంగ ఏంటవుతాడు, ఆయన మనసు మార్చుకొని దేవుని దగ్గరికి వచ్చి అంటాడు, నిజంగా మేము తప్పులు చేసాం, దానికి ఈ శిక్షణ మాకు పడింది, కానీ నువ్వైతే ఏ తప్పు చేయకుండా మా వల్ల ఈ సిలువ ఎక్కేవు అని అంగీకరిస్తున్నాడు. ఆ అంగీకారం నీలో ఉన్నదా? ఆ అంగీకారం నీలో ఉన్నదా? చూడండి, ఆయన చాలా మంచిగా అంగీకరించాడు కి నా తప్పుల వల్ల నువ్వు సిలువ పైన ఎక్కేవు. ఆ తప్పు మనం ఒప్పుకోవాలా. అది మనం ఒప్పుకున్నప్పుడు ఆయన అంటాడు, ఇవాళ నువ్వు నాతోనే పరదేశంలో ఉంటారు. ఇవాళ మనకు కావాల్సింది అదే, పరదేశంలోనే ఉంటాం, దేవుని సన్నిధిలో ఉండడం. ఇవాళ నీకు కావాల్సింది ఏంటి? ఈ సంసారంలో జీవించిన తర్వాత నీకు రెండో రాకడ వచ్చినప్పుడు, లేకపోతే నీ మరణం తర్వాత నువ్వు అక్కడ వెళ్ళాలా, దేవుని సన్నిధిలో పరలోకంలో వెళ్ళాలా. ఆ పరలోకంలో ఎంటర్ అవడమే నీ ప్రాముఖ్యత. అదే చాలా ఇంపార్టెంట్. వేరే దాన్ని వేస్ట్. నువ్వు ఎంత చెయ్యి, అవన్నీ తర్వాత పనికి వస్తుంది. నువ్వు పరలోకంలో ఎంటర్ చేయకుండా ఉంటే అవేవి పని చేయవు. ఏవైనా నువ్వు ఎంత చేసినాను, నువ్వు ఎంత మంచితనం చేసినాను, ఎన్ని మంచిలు చేసినాను, అది ఎప్పుడు పనికి వస్తుంది అంటే నువ్వు ఆయన రాజ్యంలోన ప్రవేశించిన తర్వాతే. నువ్వు ప్రవేశించలేకపోతే ఇవన్నీ ఏంటవుతాయి, వేస్ట్ అవుతాయి. ఓకే, నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఇవాళ నువ్వు దేవుని దగ్గర అంగీకరించుకో. ఫిలిప్పీ 2:8 చెప్తున్నాడు, ఆయన ఏం చేశాడు, ఆయన హంబల్ చేసుకున్నాడు. యేసు ప్రభు హంబల్ చేసుకున్నాడు. అక్కడి వరకు అంతే, సిలువ పైన ఎక్కే వరకు ఆయన తగ్గించుకున్నాడు. ఇవాళ నువ్వు తగ్గించుకుంటున్నావా? ఇవాళ నీటిలోన ఈ తగ్గించే ఇష్టాలు ఉన్నాయా? తగ్గించే విధానం ఉన్నదా మనలో? తగ్గించే మనసు ఉన్నదా మనలో? ఆ తగ్గింపు మనసు ఉన్నప్పుడే నువ్వు ఆయన రాజ్యంలోన బ్లెస్ అవుతావు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా
సిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడై విధేయత చూపించేవాడై తన్ను తాను తగ్గించుకొనెను. తను తగ్గించుకునేను. చూడండి, విధేయత చూపించడానికి ఆయన తను తానికి తగ్గించుకున్నాడు. ఇవాళ మన అలాగా తగ్గించుకునే పరిస్థితిలో ఉన్నామా? ఇవాళ నువ్వు పరిచర్య చేయొచ్చు, ఇవాళ నువ్వు దేవుని ఏ పనైనా చేయొచ్చు. నువ్వు తగ్గించుకుంటున్నావా? నువ్వు విధేయతగా ఉన్నావా? చూడండి, యేసు ప్రభువే సొంతంగా ఈ శరీరంలో వచ్చినప్పుడు విధేయత చూపించడానికి ఏం చేశాడు? ఆయనకైనా తగ్గించుకున్నాడు. అలాగ తగ్గించుకోవాలని నువ్వు నేను, అప్పుడే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. రోమి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు మన కోసం చనిపోయాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే మనం పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. సో దట్ వి బికమ్ ఏ రైచియస్. మనం నీతిమంతులు కావడానికి ఆయన చనిపోయాడు. ఓకే, మనం నీతిగా అవ్వడానికి ఆయన శిలువ పైన చనిపోయాడు. గుర్తుంచుకో సోదర సోదరి, మనం నీతిమంతులుగా మార్చడానికి ఆయన మనకి ఇచ్చాడు. ఓకే, ఇవాళ నేను నీతిమంతులుగా మారాలి అంటే ఏంటవ్వాలా? దేవుని సన్నిధిలో వెళ్ళాలా? దేవుని సన్నిధిలో వెళ్ళాలా? దేవుని సన్నిధిలోన మనము పాప క్షమాపణ అడగాల. నేను ఆ సమయం ఇస్తాను లాస్ట్ లోన. మీరు దేవుని సన్నిధిలో వెళ్ళి అడిగినప్పుడు మీకు దేవుడు బ్లెస్ చేస్తాడు. ఓకే, మనం చూద్దాం. కొన్ని పాయింట్స్ నాకు దేవుడు చూపించాడు. ఆ పాయింట్స్ ఏంటి? ఫస్ట్ మేము ఏంటి అంగీకరించుకోవాలంటే, మై డెప్స్ ఈస్ పేడ్ వన్స్ ఫర్ ఆల్. నా అప్పులన్నీ తీర్చబడ్డాయి. నాకు శాతాన్తో ఏ సంబంధం లేదు. శాతాన్ నాకు కొనింది ప్రతిదీ ఇవాళ ఓడిపోయింది. హెబ్రూ 9వ అధ్యాయము 28వ వచనం. అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనుపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. చూడండి, అక్కడ ఒక మాట వినండి పూర్తిగా. క్రీస్తు ఏం చేశాడు? హీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద క్రాస్. అంటే ఆయన సిలువ పైన ఎక్కాడు. ఎవరి గురించి? కాదు, ఇంకా దాని తర్వాత చదవమ్మా. ఆయన గురించి భరించుటకు ఒక్కసారే అర్పింపబడి ఆయన కోసం కనిపెట్టి రక్షణ నిమిత్తము కనిపెట్టి ఆయన గురించి, ఆయన కోసం కనిపెట్టి, మళ్ళీ చదవండి. కనిపెట్టి ఉండేవారి గురించి. మీరు ఆయన గురించి కనిపెట్టి ఉండుతున్నారా? చూడండి, చాలా ఇంపార్టెంట్ వర్స్ ఇది. చాలా ఇంపార్టెంట్ వర్స్. నాకు చాలా మంది అంటారు, దేవుడైతే శిలువ పైన ఎక్కింది, నా మీద పాపం పోయింది, కానీ ఎందుకు పోలేదు నాలోంచి? నాకెందుకు విడుదల రాలేదు? నేను ప్రార్థన చేస్తున్నానా? నేను ఇది చేస్తున్నానా? కాదు, నువ్వు దేవునికి కనిపెడుతున్నావా? ఇక చాలా వర్డ్ డీప్ గా రాసున్నది. కనిపెట్టిన వారికి అదేం చేస్తుంది? విల్ బ్రింగ్ ఏ సాల్వేషన్. విడుదల తీసుకుని వస్తుంది. చదివారా? ఇది క్లెయిమ్ చేసుకోండి. ప్రతి మనిషి ఈ వాక్యం మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. ఈ వాక్యం ఇది క్లెయిమ్ చేసుకోవాలా. దాని ఫుట్ నోట్ ఉంటది. ఫుట్ నోట్ చూసారా? ఏంటి రాసున్నది? రాసున్నదా ఏదైనా? ఓకే, నా దాంట్లో రాసున్నది. ఓకే, నాకు వేరే బైబిల్ లేదని రాసున్నది. యెషయా 53:10-12. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు
తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. ఆ నీతిమంతుడై నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఆయన జ్ఞానం చేత అనేక మందికి ఏం చేస్తాడు? నిర్దోషంగా చేస్తాడు ఆయన వల్ల. చదవండి. ఆయన గొప్పవారితో నేనతనికి పాలు పంచి పెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. తిరుగుబాటు చేసిన వారికి ఆయన విజ్ఞాపం చేస్తాడు. ఇంకా మన పాపాలు, నాది నీ పాపాలు ఏం చేస్తాడు? ఆయన భరిస్తాడు. ఇక రాస్తున్నది దేవుడు ఈ వాక్యంకి దీవించను గాక. చూడండి, ఇవాళ ఇది నువ్వు క్లెయిమ్ చేసుకుంటే, ఇవాళ ఇది నువ్వు ఒప్పుకుంటే, నువ్వు ఇమ్మీడియట్ గా విడుదల పొందుతావు. ఇవాళ నువ్వు ఒప్పుకుంటున్నావా? నాకు విడుదల వచ్చిందనేసి, నా గురించి క్రీస్తు సిలువ ఎక్కాడు అని నువ్వు ఒప్పుకుంటున్నావా? ఇవాళ నువ్వు ఒప్పుకుంటే దేవుడు నీకు సంపూర్ణంగా విడుదల చేయడానికి రెడీగా ఉన్నాడు. సెకండ్ పాయింట్, ఐఎమ్ జస్టిఫైడ్ అని చెప్తున్నాడు. ఐఎమ్ జస్టిఫైడ్. రోమన్స్ చాప్టర్ 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఉగ్రతతోని మనం రక్షింపబడతాం. మనం ఏంటవుతాం? ఆయన రక్తం ద్వారా మనం ఏంటవుతున్నాం? నీతిమంతులుగా. ఐఎమ్ జస్టిఫైడ్ అంటే ఐ బికమ్ రైచియస్, నేను నీతిమంతుడుగా మారేను. ఆయన రక్తం ద్వారా నా పాపాలు ఆయన తీసుకొని నా మీద అలాంటి శిక్షణ తాకుండా ఆయన ఏం చేస్తున్నాడు? నాకు నీతిమంతుడుగా మారుస్తున్నాడు. ఓకే, ఇంకా దానికి ముందు చదివితే వి షల్ సేవ్ ఫ్రమ్ ద వాత్ ఆఫ్ ద గాడ్ అని ఉంటది. తెలుగులో ఉన్నదో లేదో నాకు తెలీదు, తెలుగులోన ఆ మాటను చదవలేదు, కానీ అది ఉండాలి కంపల్సరీ. నీకు దేవుని శిక్షణతోని ఆయన రక్షిస్తున్నారు అని ఉన్నదా? అదే ఉగ్రత నుండి రక్షింపబడును. ఉగ్రతతోని ఆయన ఉగ్రతతోని రక్షిస్తున్నది అని ఉన్నది. చూడండి, అది నా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, హీ స్పేర్డ్ ఫ్రమ్ ద వాత్ ఆఫ్ ద గాడ్. ఆయన ఉగ్రతతోని మనకి రక్షించాడు. రోమన్స్ చాప్టర్ 3:24-25. రోమా పత్రిక 3:24-25 వచనము. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. అలాగా నీతిమంతులు తీర్చబడారు ఉచితంగా. యు హ్యావ్ నాట్ పేడ్ ఎనీథింగ్, యు హ్యావ్ బిన్ గిఫ్టెడ్. అదేంటి? ఫ్రీగా వచ్చింది. ఎందుకు? దేవుని కృప వల్ల. దేవుని కృప ఎప్పుడు నీతోని ఉంటది. దేవుని కృప ఉండే వరకే నీకేంటి వస్తుంది? ఉచితంగా వస్తుంది. తర్వాత ఉండదు, మళ్ళీ డబ్బులు ఇస్తానన్నా రాదు. అది నీకు ఉచితంగా వచ్చేది. ఆ ఉచితంగా పొందాలి అంటే దానికి ఒక కండిషన్ ఉన్నది. ఏంటి? దీని ముందు చదివాం. ఆయనకి నమ్మాలా, ఆయనకి కనిపెట్టాలా, ఆయనకి ఎతకాలా, అప్పుడు నీకు ఇది వస్తుంది. చదువమ్మా ముందుకి. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునుగా తీర్చు వాడనై ఉండుటకు ఆయన అలాగు చేసెను. ఆయన మనం నీతిమంతులుగా అవ్వడానికి ఆయన నీతిమంతుడుగా ఉండి ఏం చేశాడు? సిలువ పైనకి మనకి నీతిమంతుడుగా తీర్చబడ్డాము. ఓకే, అది నువ్వు నమ్మాలా. అది నువ్వు నమ్మనప్పుడు నువ్వుకేంటవుతుంది? విడుదల పొందుకుంటావు. నా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఐ ఆమ్ స్పేర్డ్ ఫ్రమ్ ద వాత్ ఆఫ్ ద గాడ్. అంటే దేవుడి ఉగ్రతతోనే నాకు రక్షించాడు. దేవుడు ఉగ్రతతోని నాకు ఆయన సేవ్ చేశాడు. మనం ఆల్రెడీ ముందు వాక్యంలో చూసాము, రోమన్స్ చాప్టర్ 5:9 మళ్ళీ అది చూడవసరం లేదు, ఎందుకంటే అక్కడ రాస్తున్నది. మనకి ఏం చేశాడంటే ఆయన రక్తం ద్వారా
మన నీతిమంతా తీర్చి దేవుని ఉగ్రతతోని మనకి రక్షించాడు అని చెప్పాడు. అలాగే మొదటి దశలోని 1వ అధ్యాయము 10వ వచనంలో చూద్దాం. మొదటి తెస్సలోనియస్ 1వ అధ్యాయము 10వ వచనము. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియపరచుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడు సత్యవంతుడును అగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు. వాళ్ళే తెలియజేస్తున్నారు. ఇవాళ నువ్వు అన్ని ప్రాబ్లమ్స్ నుంచి, అన్ని కష్టాల నుంచి, అన్ని విగ్రహాల నుంచి నువ్వు తిరిగి దేవుని సన్నిధిలో వస్తున్నావు. అది నువ్వు దేని గురించి వస్తున్నావు? యేసు ప్రభు నామంలో వస్తున్నావు. యేసు ప్రభుకి నమ్మి వస్తున్నావు. ఆయన నీకు అన్నిటి నుంచి విడుదల చేసాడు. ఆ నమ్మకమే నీకేం చేస్తుంది? విడుదల తీసుకొని వస్తుంది. రోమన్స్ చాప్టర్ 1:18. దుర్నీతి చేత సత్యమును మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని కోపం ప్రతి పర్సన్ హూ ఇస్ అన్గాడ్లీ, అన్రైచియస్నెస్, తప్పు బోధనలో వెళ్తున్నాడు, తప్పు మాటల్లో ఉంటున్నాడు, వాళ్ళందరి మీద ఏంటి వస్తున్నది? దేవుని ఉగ్రత వస్తున్నది. గుర్తుంచుకోండి, దేవుని ఉగ్రత చాలా డేంజరస్. ఆయన ఉగ్రతతోనే ఏంటవింది? సొదొమ గొమొర్ర వానిష్ అయిపోయింది. ఇవాళ కనిపించడం లేదు సొదొమ గొమొర్ర. అవునా? ఆయన ఉగ్రత అంతా కఠినం ఉంటది. ఒక మాట నాకు ఇక్కడ గుర్తొస్తున్నది. దేవునికి ఒకసారి అడిగాను, దేవా నువ్వు ఈ సంసారంలో వచ్చినప్పుడు చాలా మందికి నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నారు, వాళ్ళు స్వస్థత పొందారు. అవునా? అందరు అక్సెప్ట్ చేస్తారా లేదా? అలాగే దేవుడు సిలువ మీద ఎక్కకుండా మీ అందరు పాపాలు క్షమించబడ్డాయి అని చెప్తే అయిపోయి ఉన్నా కదా. ఆయన ఎందుకు ఇంత సిలువ పెనక్కి మన గురించి దెబ్బలు తినాలా? ఆ ప్రశ్న ఎవరికైనా వచ్చిందా? రోజుల్లో ఇంకా పాపం ఎక్కువ అవుతుంది. రాసిన ఎవరైతే మరణ శాసనం రాశారో వారు మరణించుటయే అక్కడ ధర్మం అని వాక్యం ఉంది బ్రదర్. అందువల్ల ఆయన మరణించాల్సి వచ్చింది. ఎందుకంటే గుర్తుంచుకోండి, దేవుడు ఏంటంటే నీతిమంతుడు. ఆయన తప్పు చేయడానికి వీలు లేదు. దేవుడు తప్పు చేయడానికి వీలు ఉన్నదా? లేదు. ఎందుకైతే ధర్మశాస్త్రంలోనే చాలా మంది మరణం అలా పొందారు, తప్పులు చేసిన వల్ల. సొదొమ గొమొర్ర వచ్చి నిలబడిపోతుంది. ఎందుకు? నువ్వు ఒక మాటతో నీళ్ళకి క్షమించేసావు కదా, మాకెందుకు క్షమించలేదు? నోహా కాలంలోన సంసారం అంతా పోయింది, వాళ్ళందరూ వచ్చి నిలబడిపోతారు. మాకంతా ముంచేసావు కదా, చంపేసావు కదా, మళ్ళీ వీళ్ళకి ఎందుకు చంపలేదు? అర్థమైందా? అందుకే దేవుడు ఆ కండిషన్ పెట్టాడు. ఆయన రక్తం ఎందుకు ఇచ్చాడు అంటే, నువ్వు నమ్మునప్పుడు ఏంటవుతుంది? నువ్వు బ్లెస్ అవుతావు. నువ్వు కొట్టుపోకుండా, నువ్వు ఇంకా నశించిపోకుండా ఉండాలనేసి ఆయన ప్రాణం ఇచ్చాడు. ఆయన ఉత్పత్తి ముందే ఇది డిసైడెడ్. అందుకే అబ్రహాము దేని వల్ల రక్షింపబడాడు? ఆయన కృప వల్ల అని రాస్తున్నది. కృప అంటే ఆయన నమ్మాడు యేసుక్రీస్తు. ఆయన వల్ల, ఆ నమ్మకం వల్లే ఆయన అవ్వాడు. ఓకే, ఆ నమ్మకం నీలో ఉన్నదా? ఇవాళ నువ్వు నమ్మితే నీకు విడుదల వస్తుంది. ఆటోమేటిక్ గా రాదు, నువ్వు నమ్మాలా. దేవా నేను నమ్ముతున్నాను, నాకు విడుదల కావాలనేసి. అప్పుడే నీకు విడుదల వస్తుంది. 4వ పాయింట్ ఏంటంటే ఐఎమ్ ఫర్గివన్. ఓకే, ఐఎమ్ ఫర్గివన్ అంటే నాకు క్షమాపణ వచ్చింది. ఎఫెసీ 1:7 చూద్దాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది.
మనకి విమోక్షణ ఇంకా అపరాధంలో క్షమించున్నాయి. కొలసి 1:4 క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మనం కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఇన్ హూమ్ వీ హావ్ రిడెంప్షన్, ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. ఆయనలో మనకి ఏంటి వచ్చింది? పాప క్షమాపణ వచ్చింది. ఆయనలో మనకి ఏంటి వచ్చింది? పాప క్షమాపణ వచ్చింది. ఆయన ద్వారా మనకి పాప క్షమాపణ వచ్చిందని నువ్వు అంగీకరించుకోవాలా. అప్పుడే నువ్వు అన్నిటి నుంచి విడుదల అవుతావు. రోమన్స్ చాప్టర్ 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా నిర్హేతుకముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. వినపడుతుందా బ్రదర్? మన నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. వీఆర్ జస్టిఫైడ్ బై ద గ్రేస్. గ్రేస్ వల్ల మనం జస్టిఫై అవ్వాము. ఓకే, ఆ గ్రేస్ వల్ల మనం జస్టిఫై అవ్వాము. మనకి రిడెంప్షన్ అలాగొచ్చింది, యేసుక్రీస్తు వల్ల రిడెంప్షన్ వచ్చిందని వాక్యము చెప్తున్నది. మనకి ఎలాగొచ్చింది అంటే గ్రేస్ వల్ల. ఆ గ్రేస్ ఎప్పుడు ఉన్నప్పుడే నీకు విడుదల రక్షణ వస్తది. ఆ గ్రేస్ పోయిన రోజు నీకు విడుదల రక్షణ పోతది. నీకు ఇది ఫ్రీ గిఫ్ట్ గా ఇచ్చినట్టుగాను రాసున్నది అక్కడ. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్, ఇట్ ఈస్ నాట్ పేడ్, ఇట్ ఈస్ ఎ గిఫ్ట్. ద గ్రేస్ ఇస్ ఎ గిఫ్ట్ అని రాసున్నది. ఓకే, గ్రేస్ యాజ్ ఎ గిఫ్ట్ అని రాసున్నది. మీకు తెలుగులో నేను రాసున్నదో నాకు తెలియదు, కానీ ఇంగ్లీష్ లోన గ్రేస్ ఇస్ యాజ్ ఎ గిఫ్ట్ అని రాసున్నది. దేవుడు ఈ కృప ఏం చేశాడు? ఒక గిఫ్ట్ గా నీకు ఇచ్చాడు. అది నువ్వు నమ్మినప్పుడు నీకు ఏంటవుతుంది? యు ఆర్ బి ఫర్ గివన్. నీ పాపాలు క్షమాపణ అయిపోతుంది. నీ పాపాలు క్షమాపణ అవ్వాలి అంటే నువ్వు దీనికి అంగీకరించుకోవాలా. 5వది చూద్దాం. ఐ హావ్ బీన్ స్పిరిచువల్లీ హీల్డ్. నేను స్పిరిచువల్లీ హీల్ అవ్వాను. వన్ డే ఈవెన్ మై ఫ్లెష్ విల్ బి రీప్లేస్డ్ విత్ ఇన్కరప్టబుల్ బాడీ. ఒక రోజు ఈ బాడీను, నీ ఫ్లెష్ ఏంటవుతుంది? ఇన్కరప్టబుల్ అంటే అలాంటి రోగం లేకుండా, అలాంటి ప్రాబ్లం లేకుండా ఇది మార్చబడుతుంది. 1 పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మ్రోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయాల చేత ఆయన ఏంటి అవుతున్నారు? మనము స్వస్థత పొందుతున్నాము. ఓకే, ఆయన ఇచ్చే రక్తం ద్వారా మనకి ఏంటవుతున్నది? ఆయన చేసే దెబ్బల వల్ల, ఆయన చేసే రక్తం ద్వారా మనకి విడుదల ఇంకా స్వస్థత వస్తున్నది. ఇవాళ నువ్వు అది నమ్మాలా. నమ్మినప్పుడే నీకు ఆ స్వస్థత వస్తుంది. మత్తయి సువార్త 8:17. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఓకే, ఆయన ద్వారా ఏం చెప్తున్నది? హీ టుక్ ఆల్ సిక్నెస్, హీ టుక్ ఆల్ ఇల్నెస్. ఓకే, అండ్ టు బోర్ అవర్ డిసీజ్. ఆయన ఏం చేశాడు? ప్రతి సిక్నెస్ కి, ప్రతి రోగములకి బలహీనత తీసుకున్నాడు. అప్పుడు మనకి రక్షణ వచ్చింది. ఓకే, బలహీనత తీసుకున్నప్పుడే మనకి విడుదల వచ్చింది. ప్రతి రోగం నుంచి మనకి విడుదల వచ్చిందంటే మన బలహీనత ఆయన తీసుకున్నాడు అనేసి యెషయా ఆ రోజు పలికాడు. దానివల్లే మనకి వచ్చింది. యెషయా 53:4 చూద్దాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వారుగాను, దేవుని వలన బాధింపబడిన వారిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. ఓకే, నిశ్చయంగా ఆయన ఏం చేస్తాడు? మన ప్రాబ్లమ్స్ ని తీసుకుంటాడు, రోగంకి భరిస్తాడు, మన సిక్నెస్ కి భరిస్తాడు, ప్రతిదీ ఆయన తీసుకుంటారు అనేసి యెషయా
ఆ రోజు చెప్పాడు, అందుకే ఆయన తీసుకున్నాడు. నువ్వు అది నమ్మునప్పుడు నీకు సంపూర్ణ విడుదల వస్తది, సంపూర్ణ బ్లెస్సింగ్ వస్తది. ఓకే, మత్తయి సువార్త సారీ 6వ పాయింట్ చూద్దాము. 6వ పాయింట్ అంటే ఐఎమ్ స్పిరిచువల్లీ అలైవ్. ఓకే, యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము కలవారు కారు. ఓకే, మీరు ఆయన రక్తము తిని, ఆయన ఫ్లెష్ తిని రక్తం తాగే తర్వాతే మీరు జీవము కలుగుతారు అని చాలా క్లియర్ గా ఉన్నది. మళ్ళీ చదువమ్మా. అన్లెస్ యు ఈట్ ద ఫ్లెష్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్ అండ్ డ్రింక్ హిస్ బ్లడ్, యు విల్ నాట్ హ్యావ్ లైఫ్ ఇన్ యూ. నీలోని జీవము కలగదు. మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము కలవారు కారు. మీలో మీరు జీవము కలవాడు కాదు అని చాలా క్లియర్ గా చెప్తున్నది. రోమీ సువార్త 6వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. అటువలే మీరును పాపము విషయమై మృతులు కాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మనం ఇది తిన్నప్పుడు తాగినప్పుడు ఏంటవుతాం? మనం ఏం చేస్తున్నాం? వి కన్సిడర్ యువర్ సెల్ఫ్ డెడ్ ఇన్ సిన్. మన పాపంలోన చనిపోయి క్రీస్తులోన నిజాయితీగా మనం ఏంటవుతున్నాం? మళ్ళీ బతుకుతున్నాం, మళ్ళీ జీవిస్తున్నాం. అది నువ్వు నమ్మాలా, అది నువ్వు అవ్వాలా. అది దాని గురించే మనం ఈ బ్రెడ్ అండ్ వైన్ తీసుకుంటున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 55వ వచనం. నా శరీరము నిజమైన ఆహారమును, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా రక్తము నిజమైన పానమైన ఉన్నది. అది నువ్వు నమ్మునప్పుడు ఏంటవుతుంది? నువ్వు విడుదల పొందుతావు. ఫర్ ద ఫ్లెష్ ఇస్ ద ట్రూ ఫుడ్. ఏంటంటే ఆయన బాడీయే ఏంటి? నిజమైన ఆహారము. ఆయన రక్తమే నిజమైన ప్రాణము. ఓకే, దట్ ఈస్ యూ హ్యావ్ టు బిలీవ్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 28 వచనంలో చూద్దాము. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. పాప క్షమాపణ గురించి చిందింపబడే ఈ రక్తం అని చాలా క్లియర్ గా చెప్పింది ఈ వాక్యం. మనం ఈ రక్తం ఎందుకు తాగుతున్నాం? ఆ రక్తం ద్వారా ఏంటవుతున్నది? మనకి పాప క్షమాపణ వస్తున్నది. నువ్వు ఎందుకు బ్రెడ్ అండ్ వైన్ తీసుకుంటున్నావు అంటే దీని గురించే తీసుకుంటున్నావు. ఓకే, అందుకే నువ్వు తెలియకుండా తీసుకోవద్దు. ఇవాళ నీకు ఎవరి మీద కోపం ఉంటే ఇవాళ వదులుకో. ఎవరి మీద అసూయ ఉంటే వదులుకో. ఎవరి మీద అలాంటి ఈ నెగటివ్నెస్ ఉంటే వదులుకో. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నీకు ఈ రక్తం ద్వారా క్షమిస్తాడు. అయోగ్యంగా తీసుకోవద్దు అన్నాడు. ఎందుకంటే నువ్వు అన్ని కక్షలు నీ మనసులో పెట్టుకొని నువ్వు తీసుకుంటే ఏంటవుతుంది? ఇది అయోగ్యంగా మారుతుంది. నువ్వు అన్ని కోపాలు పెట్టుకొని ఇది తీసుకుంటే ఏంటవుతుంది? అయోగ్యంగా మారుతుంది. నువ్వు ఇవాళ అన్ని వదులుకోవాలా. ఇవాళ అన్ని వదులుకొని దేవుని సన్నిధిలో రా. దేవుడు నీకు దీవిస్తాడు. ఇంకా ఇవాళ నుంచి నీలో ఉన్న ప్రతి ప్రాబ్లంకి అయినా ఏం చేస్తాడు? తీసివేస్తాడు. 7వ వచనం చూడండి. I have been moved from the enemy kingdom to the God's kingdom. నాకేం చేశాడు? శాతాన్ రాజ్యం నుంచి ఏ రాజ్యంలో తీసుకొని వచ్చాడు? రాజ్యంలో తీసుకొని వచ్చాడు. కొలస్సీ 2వ అధ్యాయము 15వ వచనం. మరియు
అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. చూడండి, ఆయన ఈ సిలువ పెనెక్కి ఆయన రక్తం చెందించి మనకి ప్రతి దాని నుంచి ఏం చేశాడు? విముక్తి చేశాడు. ఓకే, అందుకే మనం చూస్తాము, మనం చదివినప్పుడు కొరింథీస్ మనం చదివినప్పుడు బ్రెడ్ అండ్ వైన్ తీసుకున్నప్పుడు ఏం చదువుతాం మనం? We do it in remembrance of his death. మనం ఏం సెలబ్రేట్ చేస్తాం? ఆయన మరణంకి జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన జీవించడం కాదు, ఆయన వేరే దాని గురించి కాదు, ఆయన మరణంకి మనం ఏం చేస్తాము? సెలబ్రేట్ చేస్తాము. ఎందుకైతే ఆయన మరణం ద్వారా మనకేంటొచ్చింది? రక్షణ వచ్చింది, మనకి ఆ విడుదల వచ్చింది. ఓకే, ఒకసారి మనం చూద్దాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో ఉంటది. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ఆ ప్రకారం భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆయనకి జ్ఞాపకం చేసుకోవడానికి 29th ఒకసారి చూడండి, అక్కడ మిస్ అయింది అది. 29th శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఓకే, ఆయన మనం వివేచించాలకి, ఆయన మనం ఏం తాకుతున్నాం, ఏంటి తాకటం లేదు. నువ్వు అలాగే తాకితే ఏంటవుతుంది? మన మీద నువ్వు శిక్షణ తీసుకొని వస్తావు. ఓకే, ఇట్ ఈస్ నాట్ గుడ్ టు టేక్ ఇట్ వితౌట్ అక్నాలెడ్జింగ్ ఇట్. అందుకే నేను ఈ మాట చెప్తున్నాను. ఇవాళ నువ్వు అన్నిటి నుంచి విడుదల పొందాల. హెబ్రూ 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. మనకి విడిపించడానికి ఏంటవాడు? రక్త ఆయన పాలువాడుగా అవ్వాడు. మనకి డెవిల్ నుంచి బయటికి తీసుకోవడానికి, ఆ పవర్ ఆఫ్ డెత్ నుంచి బయటికి తాడానికి మనం ఏం చేశాడు? ఆయన సిలువ పైన ఎక్కాడు. అది నువ్వు నమ్మి దాన్ని బట్టి తీసుకోవాలా. ఇది నాకు చూపించాడు దేవుడు అంటే, మై జడ్జ్మెంట్ హ్యాస్ బీన్ సాటిస్ఫైడ్ అండ్ ఐ యామ్ పీస్ విత్ గాడ్. ఓకే, నా మీద ఉండే జడ్జ్మెంట్ కి ఏంటవ్వాడు? దేవుడు సాటిస్ఫై అవ్వాడు, దానికి తీసివేశాడు. ప్లస్ నాలోనే ఏం చేశాడు? ఆయన పీస్ అంటే శాంతి తీసుకుని వచ్చాడు. యెషయా 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమములను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మన సమాధానమైన వల్ల ఏంటవింది? ఆయనకి ఏంటవింది? శిక్ష పడిందని రాసుంటది. ఓకే, మనకి సమాధానం మనకి దేవుడి మధ్యలో సమాధానం తీసుకొని వచ్చాడు ఆయన. మొదటి పేతురు 3వ అధ్యాయము 18th verse. ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. పాప విషయంలో ఒక్కసారే శ్రమ పడాను. ఓకే, మన వల్ల ఆయన ఏం చేశాడు? సఫరింగ్ తీసుకొని వచ్చాడు. సో దట్ వి బికమ్ రైచియస్. అవినీతి నుంచి నీతిమంతుడుగా మార్చబడ్డానికి ఆయన ఒకేసారి సఫర్ అవ్వాడు. మన పాపాలు ఆయన తీసుకున్నాడు. ఎందుకైతే మనం ఏంటవ్వాలా?
నీతిమంతులుగా మారాలా. అండ్ ఏంటవుతుంది, మన మీద ఉండే జడ్జ్మెంట్ ఏంటవుతుంది, అది తొలగిపోవాలా. అందుకే ఆయన ఏం చేశాడు, ఇది తీసివేశాడు. ఐఎమ్ క్లీన్డ్. ఓకే, 9th పాయింట్ ఏంటంటే ఐఎమ్ క్లెన్స్డ్. ఓకే, 1 యోహాను 1:7 ఫన్. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులోకి నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రతి పాపం నుంచి ఏం చేస్తాడు మనకి, ప్రతి పాపం. ఏంటి రాస్తున్నది, ఇదే పాపం అని రాయలేదు, ఇలాంటి పాపమే రాయలేదు. ప్రతి పాపం అంటే ఎవ్రీ సిన్ కెన్ బి ఫర్గివెన్ బై హిస్ బ్లడ్. ఓకే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్. అది నువ్వు రక్తం తీసుకున్నప్పుడు అది నువ్వు అంగీకరించుకోవాలా, నా ప్రతి పాపం ఏంటవుతున్నది, క్షమించబడుతున్నది. రెవల్యూషన్ చాప్టర్ 1:5. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆతి సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆయన టు హూమ్ హీ లవ్స్ హీ హాస్ ఫ్రీడ్ us ఫ్రమ్ అవర్ సిన్స్ బై హిస్ బ్లడ్ అని ఇంగ్లీష్ లో రాసున్నది. అది 6th లో ఉంది బ్రదర్, చదువమ్మది. ఎందుకంటే కొంచెం వేరేగా ఉంటది. మనలను ప్రేమించి తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. యుగ యుగములు కలుగునుగాక అంటే ఆయన పాపాలు ఏం చేశాడు, యుగ యుగాలకి మనకి తీసేశాడు. చూడండి, ఆయన రక్తంకి అంత శక్తి ఉన్నది. ఇవాళ రక్తం, ఆ శక్తికి నువ్వు అంగీకరించుకుంటున్నావా? నీలో ఉండే ప్రతి అస్వస్థత, నీలో ఉండే ప్రతి ప్రాబ్లం, నీలో ఉండే ప్రతి విచ్ క్రాఫ్ట్ ఇవాళ పోతున్నది ఆయన రక్తం ద్వారా. నువ్వు ఆయన రక్తం తీసుకున్నప్పుడు ఇది అంగీకరించుకోవాలా. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. 10వ వచనం. ఐ హ్యావ్ ద పవర్ టు ఓవర్కమ్ ఎనిమీ. నాకు దేవుడు రక్తం ద్వారా ఏంటి శక్తి వచ్చింది, నేను ప్రతి అపవాదిలోన జయిస్తాను అనేసి. రెవల్యూషన్ చాప్టర్ 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించుచున్నారు, కానీ మరణము వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కారు. మన వరకు ఆయన ప్రాణం ప్రేమించడం కాదు, ఆయన మనం అలా చేయిస్తున్నాం ఆయన నామం వల్ల. గొర్రెపిల్ల రక్తం ద్వారా, గొర్రెపిల్ల ఎవరు ఇక్కడ, యేసు ప్రభు. ఆయన రక్తం ద్వారా, ఇంకా ఆయన టెస్ట్ మనీ ద్వారా, ఆయన వర్డ్ టెస్ట్ మనీ అని రాస్తున్నది ఇంగ్లీష్ లో. ఆయన సాక్ష్యం ద్వారా ఆయనకి మనం అంగీకరిస్తున్నాం. మనం దయ్యాలు దేని పేరు మీద ఎలగొడుతున్నాం, ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన నామంకి ద్వారా మనం విడుదల పొందుతున్నాం. చూడండి సహోదర సహోదరి, వాళ్ళు అది నమ్ముతున్నావా? ఆయన నామంకి నమ్ముతున్నావా? ఆయన రక్తానికి నువ్వు నమ్ముతున్నావా? ఆయన రక్తం ద్వారా శుద్ధి పొందుతున్నావా? అది చాలా ఇంపార్టెంట్. యోహాను సువార్త 16:33. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. లోకంలో మీకు శ్రమలు వస్తాయి, మీరు దానికి భయపడకండి అని చెప్తున్నాడు. ఎందుకైతే ఆయన లోకంకి జయించున్నాడు. ఈ లోకం మీద ఆదాము ఓడిపోయిన, శాతాన్ దగ్గర ఓడిపోయింది, ఆయన ఏం చేశాడు, మళ్ళీ జయించాడు ఆయన రక్తం చెందిన వల్ల. గుర్తుంచుకోండి, ఐఆమ్ ఫ్రీ అని చెప్తున్నాం. ఐఆమ్ ఫ్రీ. గలతీ 5:1. నువ్వు ఇవాళ ఫ్రీ అయిపోయావు. ఎందుకు? దేవుని ద్వారా, యేసు ప్రభు క్రీస్తు ద్వారా, ఆయన శిలువ పైన ఎక్కిన ద్వారా నువ్వు ఇవాళ అన్నిటి నుంచి ఫ్రీ అయిపోయావు. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఓకే, ఆయన ఏం చేశాడు, మనకి విడుదల చేశాడు. మళ్ళీ మీరేం చేయకూడదు, మళ్ళీ దాసి కింద, ఆయన కింద వెళ్ళకండి అని చెప్తున్నాడు. ఓకే, చాలా సార్లు నా దగ్గర జనాలు అంటారు, మాకు స్వస్థత వచ్చింది కానీ కొంచెం టైంకి వచ్చింది మళ్ళీ పోయింది అనేసి. ఎందుకు పోయింది? మళ్ళీ ఆ శాతం జోలికి
వెళ్ళావు, నీలో తప్పు వచ్చింది, కాకపోతే నువ్వు ఏదో తప్పు చేసావు. ఆ తప్పు చేసినప్పుడు ఏంటి అవుతుంది? శాతాన్ని ఏం చేసుకుంటది? క్లెయిమ్ చేసుకుని నీ దగ్గర వస్తుంది. ఆ బాండేజ్ లో నువ్వు వెళ్లకుండా ఉంటే నీ మీద మళ్ళీ రాదు అస్వస్థత, ఆ అటాక్. ఓకే, ఆ బాండేజ్ నుంచి నువ్వు కంప్లీట్ గా రావాలి అంటే నువ్వు అది కంప్లీట్ గా వదులుకొని రావాలా. 2 కొరింథీయులు 3:17. ప్రభు ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ప్రభు యొక్క ఆత్మ, ఆ ఆత్మ అక్కడున్నో అక్కడే విడుదల ఉంటది. 1 పేతురు 2:16. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ఓకే, దేవునికి దాసుడుగా లోబడి ఉండాలా మనం. ఓకే, మన దేవునికి దాసుడుగా లోబడి ఉండాలంటే మనలో ఏంటైపోవాలా? మన అతిక్రమాలు, మనం చేసే పాపాలన్నీ మనం వదులుకోవాలి. వదులుకున్నప్పుడే నువ్వు దేవునిలోన నిలబడతావు. నా ఫైనల్ పాయింట్ ఏంటంటే, I have been separated from the world and declared holy to the God. మనం సంసారం నుంచి వేరుపడ్డాం, ఇంకా వేరు చేయబడ్డాము. ఇంకా ఏంటి అవ్వం? యేసుక్రీస్తులో మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఓకే, గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారు యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను అలా జీవిస్తున్నాను, దేవుని కుమారుడు ఆయన అప్పగించుకొని నాకు ఇచ్చే జీవితం లాగా జీవిస్తున్నాను. అది నమ్మి దాని అనుసారంగా జీవిస్తున్నాను. ఆయన చెప్పే మాటల అనుసారంగా జీవిస్తున్నాను. ఆయన చెప్పే విధానం అనుసారంగా జీవిస్తున్నాను. అలాగా నీ జీవనం మార్చుకున్నప్పుడు ఆయన నీకు అలాగా పరిశుద్ధంగా చేస్తాడు. గలతీ 5:24 చూద్దాం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ ఇచ్చలతోనూ దురాశలతోనే సిలువేస్తున్నారు. అంటే ఇవన్నీ నీలో ఉండే తప్పు అన్ని ఏంటి అవుతున్నది? సిలువైపోతున్నది. చూడండి, ఇవాళ దేవుడు నీకు చెప్తున్నాడు, ఇవాళ నువ్వు దేవునిలోన రావాలి అంటే నువ్వు క్షమాపణ పొందాలా. ఇవాళ నువ్వు అన్నిటి నుంచి విడుదల పొందాలా. నువ్వు దేవుని దగ్గరికి రా, నువ్వు దేవుని దగ్గర క్షమాపణ అడుగు, దేవుని దగ్గర నుంచి బ్లెస్ అవ్వు. 1 యోహాను 5:4 చూద్దాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. నీకు ఆ విశ్వాసం ఉండాలా. మనం దేవునిలో పుట్టిన వాళ్ళు అందరూ అన్ని ఏంటవుతున్నా దేవునిలో పుట్టేవు అంటే అలాగా దేవునిలోన ఆయన పాపంలోన ఈ పాపాలన్నీ ఆయనకి ఇచ్చేసి ఆయన రక్తం ద్వారా నువ్వు శుద్ధి పడినప్పుడు నువ్వేంటవుతావు? దేవునిలో పుట్టుతావు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ రీబర్త్ ఇన్ ద క్రైస్ట్. ఓకే, నీ పాపాల క్షమాపణ బట్టి అలాంటప్పుడు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? దిస్ విల్ విక్టరీ దట్ ఓవర్కమ్ ద వరల్డ్. ఈ విక్టరీ ఏం చేస్తుంది? ఈ సంసారంలోన నీకు తీసుకొని వస్తుంది. దీనివల్ల నీ విశ్వాసం ద్వారా. యోహాను సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఓకే, శాంతి ఆయన ఇస్తున్నాడు, శాంతి ఆయన కలిగజేస్తున్నాడు. ఇవాళ నువ్వు ప్రభు భోజనంకి రెడీ అవునప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏ మాటలు అంగీకరించావో దాన్ని బట్టి నువ్వు తీసుకో, లేకపోతే తీసుకోవద్దు. చాలా మంది మధ్యలో వచ్చి ఏదో తీసేసుకుంటారు, అది తప్పు. నువ్వు స్టార్టింగ్ నుంచి ప్రతి వాక్యం విని అంగీకరించుకుంటేనే నువ్వు తీసుకో. ఇవాళ నీకు విడుదల వస్తుంది. ఇవాళ నువ్వు తప్పు చేయొద్దు. నువ్వు దేవునికి ముందు ప్రాముఖ్యత అయ్యి వేరే మాటికి ప్రాముఖ్యత అయ్యొద్దు. నువ్వు వేరే దానికి ప్రాముఖ్యత ఇచ్చావు అంటే ఇప్పుడు తీసుకోవద్దు. అది బెటర్. ఇట్ ఈస్ బెటర్ నాట్ టు టేక్.
ఓకే, అది నువ్వు పరీక్షించుకోవాలా, నేను నీకు పరీక్షించను. నువ్వు నీకు పరీక్షించుకోవాలా. నువ్వు ఇవాళ ఆయన శరీరం, ఆయన రక్తం తీసుకునే ముందు నువ్వు సిద్ధపడు. ఇవాళ ఇవన్నీ అంగీకరించుకున్న తర్వాత తీసుకో, లేకపోతే తీసుకోవద్దు. ఇవన్నీ ఇవాళ చెప్పే వాక్యాలు నీకు బ్లెస్ అవే, నాకు విడుదల పొందుతున్నాయి అని నమ్మునప్పుడే నువ్వు తీసుకో. ఎందుకైతే ఇవే దేవుని వాక్యము, ఇదే దేవుని వాక్యం. అదే నీకు విడుదల చేయగలదు. నేను చేయలేను. నా ప్రార్థన వల్ల ఏంటి అవదు. దేవుడు కృప వల్ల నీకు అన్ని విడుదల పొందుతావు. దేవుని ఆశీర్వాదం వల్లే నువ్వు బ్లెస్ అవుతావు. ఇవాళ ఆ వాక్, ఆజ్ఞలు నువ్వు పాటిస్తాను అని, దేవునిలోన నిలబడతానని నువ్వు అంగీకరించుకుంటున్నా అంటేనే తీసుకో. దేవుని అనుసారంగా జీవిస్తాను అంటే తీసుకో. ఒక్కసారి క్షమాపణ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాపాలు చేయడం తప్పు. ఆ పాపాలన్నీ వదిలేస్తాను, నేను ఇంకా మళ్ళీ పాపం చేయను అనుకున్నప్పుడే నువ్వు తీసుకో. నువ్వు అన్ని వదిలేసి దేవుని దగ్గరికి రా. దేవుడు నీకు సంపూర్ణంగా స్వస్థత, సంపూర్ణ విడుదల, సంపూర్ణ బ్లెస్సింగ్ ఇచ్చే దేవుడు. రక్తమే జయము జయమురా, సిలువ రక్తం